వాళ్ళని మీ నోట్స్ మీద రాయండి. అది మీరు ఏమనుకున్నారో చూద్దాం. మీ పేరు కింద అది ఉండాలి. గోల్ అనుకుంటాం కదా. నేను 5 లెటర్ ఏమని అనుకో, 5 లెటర్ కూడా రాసుకోవాలి కదా. పేరుందా? పేరు కింద రాసు. చదువుకున్నాం కదా, చదివేటప్పుడు ఎందుకు చదువుతున్నాం, ఏదో ఒకటి కావాలి కదా అనుకుంటాం కదా. పేరు కింద రాయి. బయట మీకు ఇక్కడ వాళ్ళు చెప్పే లాంగ్వేజ్ మీకు ఎంత రాశారా? ఏం రాశారు? సాఫ్ట్వేరా? ఓకే. నువ్వు అంటే బాగా చదవాలి కదా, బాగా దాని నువ్వు ఏం రాశారు? ఓకే. అలా మా అందరూ ఒకటే అవ్వరు కదా, మనకు ఆలోచన ఉంటుంది, మనకు కోరిక ఉంటుంది కదా. బాగా చదువుతున్నారు కాబట్టి ఆలోచన. ఏం రాసామా? సాఫ్ట్వేర్ ఇంజనీర్, మెకానికల్ ఇంజనీర్. ఇంకా లేడీస్ చెప్పట్లేదు ఎవరు? ఏ రాసామా? డ్రగ్. ఓకే. ఇంకా రాలేదు. రాయండి, ఫాస్ట్ రాయాలా. ఏమా? డాక్టరా? ఓకే. డాక్టర్ వాళ్ళని కూడా బాగా చదవాలి. ఏదైనా కాంపిటేషన్ బాగా చదవాలి, బాగా చదవాలి, బాగా చదవాలి. సేవలు బాగా చేయాలి. డాక్టర్ అవుతే ఊరిని చేయడం కాదు, సేవ చేయలేదా, ప్రజలకు సేవ చేయాలి. అందుకని అడుగుతారు. కొత్తపల్లి మీదేమో. అమ్మ మీకు భోజనం కూడా బాగుందా? బాగుందా బాగాలేదా? బాగలేదంటే బాగలేదని చెప్పండి, బాగుందంటే బాగానే చెప్పండి. బాగుంది కదా. మంచినీళ్ళు, టాయిలెట్స్ బాగున్నాయా? టాయిలెట్స్ అంటే బాగున్నాయా? బాగున్నాయి కదా. బాగాలేదంటే చెప్పండి, సార్తో కూడా చెప్పేసి వెళ్తాం మేము. బాగాలేదని ఏది బాగాలేదని చెప్పేసారు. చూడండి, చాలా చూడమని. ఆరోగ్యం బాగాలేకపోతే చెప్పాలి, సార్తో చెప్పాలి కదా. మీరు ఏ మూలలో పడుకున్నారో తెలియదు. అనారోగ్యం బాగాలైతే మన నాశ అవుతాం, మన లైఫ్ స్పాయిల్ అన్నింటికి సరిపోతాం కదా. ఆరోగ్యం చెప్పాలి, వెంటనే చెప్పాలి. మీరు అందరూ బాగున్నాయి అన్నారు కదా, సమస్య ఏం లేవు అన్నట్టే చెప్తున్నారు కదా. ఉన్నప్పుడు సార్ అడిగింది ఏంటంటే, ఏమైనా చిన్న మీకు ఉన్నాయి సమస్యలు ఏమైనా ఉండలేదంటే వాటికి ప్రభుత్వం తీసుకొచ్చి పరిష్కరించే మార్గం చేస్తుంటారు సార్. అందుకు దానికోసమే మీకు అదో ఎవరికి అందుకు ఏమైనా ఉంటే మీరు క్లియర్గా చెప్పాలి. ఇది ప్రాబ్లం ఉంది అని చెప్పాలి. ఫలానా సెక్టర్లో ఇది సరిగ్గా సార్ అంటే దానికి ఏం చేయాలో సార్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం కోసం. అలాగే ఇప్పుడు మీ టీచర్స్ ఉన్నారు కదా, లెక్చరర్స్ ఉన్నారు, మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ వేరు రాష్ట్రాల నుంచి వచ్చారు కదా, మీకు దానివల్ల ఇబ్బంది ఉందా? చదువు చెప్పేటప్పుడు ఇబ్బంది ఏం లేదు. లాంగ్వేజ్ మాట్లాడేటప్పుడు వాయిస్ అర్థమవుతుందా? అర్థమైతే పర్లేదు, అర్థం కాకుండా మీరు ఇప్పుడు లాస్ అవుతారు కదా. అంటే మీరు స్టార్టింగ్ ఇక్కడ ఉన్నారు కాబట్టి మరి ప్రాబ్లం లేదు. బాగా అర్థం చేసుకొని డౌట్ ఉంటే అడగండి, మీ సార్స్కి అడగాలి. ఆరోగ్యం బాగుందా చూసుకోవాలి, వాటర్ బాగుందా చూసుకోవాలి. వాటర్ ఒక్కోసారి వాటర్ బాగుండదు, వంటలు సరిగ్గా వండకపోవచ్చు. సార్ ఇచ్చిన కూడా బాగా చేయవచ్చు. గుడ్లు చిన్నవి ఉంటాయి, అవి కూడా గమనించదు. మన డబ్బులు ఇస్తే తినే పెట్టలేదు గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. ఇది ఎవరు ఇస్తున్నారు? మీ డబ్బులు ఎవరు ఇస్తున్నారు చెప్పండి. మీకు ఏ గవర్నమెంట్ ఇస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్. మరి సెంట్రల్ గవర్నమెంట్లో చదివే వాళ్ళు మీరు సెంట్రల్కి ఎంతో సేవ చేయాలి కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఎవరు మా లెక్కలు కూడా బాగా చేస్తారు కదా, చేస్తున్నారా? నువ్వు ఒక ఏపీఆర్ స్కూల్కి వెళ్ళేవాడి, అక్కడ ఇలా చెప్తే నెంబర్ చెప్పితే వెంటనే జవాబు చేస్తున్నా పిల్లలు. 4-5 అంకెలు కూడా ఇటు చాలా ఫాస్ట్గా చెప్పేసింది. మరి మీరు ఇలా ఉండాలి కొంచెం. అయితే దానికి మ్యాథమెటిక్స్ తెలిస్తే బాగా ఇది చెప్పగలరు. లెక్కలు బాగా చేస్తున్నారు కదా, నిజమా? డౌట్ ఉందేమో, ఎక్కడ అమ్మే డౌట్ చెప్తుంది, చెప్పట్లే నువ్వే. మా నోటికి మాట్లాడేది నేను రాత కరెక్ట్.
లేదు మేము చెప్పి వినట్లేదా? నేను మాట్లాడే తెలివే కదా. మీరు మంచిగా బాగా చెప్తారా? ఈ బాగా. స్కూల్కి, ఈ ఏరియాకి మ్యాథ్స్ క్లాస్ బాగా చెప్తున్నారు. చదువుకోవాలి. మీరు పువ్వు తలపడం కాదు, బాగా చదువుతా లేదా? సార్ బాగా చెప్తున్నారు లెక్కలు కరెక్టేనా? ఎన్ని మార్కులు వచ్చింది నీకు? మా 50గా 100గా? బాగా చదువు, బాగా చేయండి లెక్కలు కూడా. ప్రతి సబ్జెక్ట్లో తగ్గదు. మీరు కష్టపడి చదువుతున్నారు, లెక్చరర్స్ చదువుతున్నారు. సిబిఎస్ఈ కాబట్టి బాగా చదవాలి. మీరు ఢిల్లీలో మీ ఉద్యోగాలన్నీ ఢిల్లీలో ఉండాలి. బాగా చదివి ఢిల్లీ వరకు వెళ్ళగలిగి ఉండాలి. ఢిల్లీ అంటే ఇతర దేశాలకు వెళ్ళినట్లే కాదు, అంతే కదా? మొన్న మీ స్కూల్ నుంచి వెళ్ళిన పిల్ల, మీ స్కూల్ నుంచి వెళ్ళిన పిల్ల కదా మొన్న అక్కడ ఢిల్లీలో చదువుతారు చెప్పారు సార్. అవును కదా? మొన్నే ఒడిస్సా వెళ్ళారు సార్ గేమ్స్ కి పాప. ఓకే ఓకే. ఒడిస్సా గేమ్స్ ఏం తెచ్చారా? ప్రైజ్ ఏం తెచ్చారా? ఓకే. బాగా ఆటలు ఆడాలి, పాటలు పాడాలి, డ్యాన్స్ వేయాలి. అక్కడ కేఎల్ యూనివర్సిటీలో మనకు వచ్చారంటే ఇక్కడ పంపించారా? వచ్చారండి.